నమస్తే అండి, నేను డాక్టర్ కృష్ణప్రియ ఫ్రమ్ రేడియన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్. వెల్కమ్ టు ఎంపవర్ హెల్త్ డెస్క్. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ సహజంగా బాడీలో ఉండేది స్ట్రక్చర్ని కానీ దీన్ని మెయింటైన్ చేసేది ఇంటిగ్రిటీని కొల్లాజన్ అంటాం దాన్ని. సో ఈ కొల్లాజన్ అనే దాని గురించి వాళ్ళు మనం కొద్దిగా తెలుసుకుందాం. అంటే సహజంగా బాడీలో మనకి తయారయ్యేది, ప్రొడ్యూస్ అయ్యేది, ఏజ్ని బట్టి దానిలో మోడిఫికేషన్స్ వచ్చాయి. అది తగ్గటం వల్ల కూడా ఏంటంటే మనకి స్కిన్ కానీ, హెయిర్ కానీ, నెయిల్స్ కానీ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో సహజంగా ఇది ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంటంటే ఇది మనకి దీనిలో రకాలు కూడా ఉంటాయి. జనరల్ బాడీ స్ట్రక్చర్తో పాటు ఏంటంటే టెండాన్స్లో కానీ, లిగమెంట్స్లో కానీ, జాయింట్స్లో కానీ వీటన్నిటిలో కూడా కొల్లాజన్ ఉంటుందన్నమాట. కొల్లాజన్ ఎందుకు మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకు సహజంగా వయసు పెరిగే కొద్దీ కూడా ఏంటంటే 40 years దగ్గర నుంచి 1% ఆఫ్ డిప్ అనేది ఒక్కొక్క ఇయర్కి కొల్లాజన్ డ్రాప్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది తగ్గడం వల్ల ఏంటంటే మనకి ఫేస్ మీద రింకిల్స్ రావటం కానీ, ఏజ్ చేంజెస్, ఫైన్ రింకిల్స్ రావటం కానీ, సాగింగ్ ఆఫ్ ద ఫేస్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఏజింగ్ చేంజెస్ అనమాట, రింకిల్స్, సాగింగ్ అట్లా అన్ని రకాలు మనం చూస్తూ ఉంటాం. జనరల్గా ఎందుకు మనకి కొల్లాజన్ మనం న్యాచురల్గా ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాం, దేనివల్ల ఇది ఉన్న ఏజ్ కంటే కొంతమందికి యంగ్ ఏజ్లోనే ఎక్కువ చేంజెస్ రావడం చూస్తూ ఉంటాం. ఏజ్ రిలేటెడ్ కాకుండా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఒకటి ఉంటాయి. అలాగే మన డైట్ హ్యాబిట్స్, జనరల్గా మనం సాధారణంగా బయటకు వెళ్ళినప్పుడు తినే స్నాకింగ్, ఇప్పుడు ఎక్కువగా మనం ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటూ ఉంటాం, సోడాలు తాగుతూ ఉంటాం. మనం తీసుకునే డైట్స్లో చాలా వాటి వల్ల ఏంటంటే మనకి ఈ కొల్లాజన్ డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే మనకి ఏదైనా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు కానీ, అలాగే ఏంటంటే బాగా హెవీ సన్ ఎక్స్పోజర్స్ ఉన్నప్పుడు కానీ, చెప్పుకున్నట్టుగా అట్మాస్ఫిరిక్ పొల్యూషన్స్, స్ట్రెసెస్, అన్హెల్తీ డైట్స్, వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే ఉండవలసిన ఏజ్ కంటే కూడా మనం తొందరగా ఏజింగ్ అయిపోవడం కనిపిస్తూ ఉంటుంది. సో ఎలా మనం దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూసుకుంటే కనుక మనం తీసుకునే ఆహారంలో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం వల్ల కానీ, మనం తీసుకునే ఆహారం క్రమ పద్ధతిలో తీసుకోవటం వల్ల కానీ డెఫినెట్గా మనం యూత్ఫుల్ అపీరెన్స్ అనేది సహజంగానే, అంటే ప్రధానికి మన బ్యూటీ క్లినిక్కి వెళ్ళి టెంపరీ మెజర్స్ కాకుండా న్యాచురల్గానే బాడీలో ఇంటిగ్రిటీ కానీ, స్ట్రెంగ్త్, స్టామినా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో అలాంటి కొన్ని ఫుడ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ప్రధానంగా వాటిలో ఏంటంటే మనకి బోన్ బ్రాత్ అంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే బెర్రీస్, స్ట్రాబెర్రీ కానీ, రాస్బెర్రీ కానీ, అలాగా బ్లూబెర్రీస్ కానీ. సో ఈ వైటమిన్ సి అనేది ఏంటంటే మెయిన్ కోఫాక్ట్ అనమాట. ఈ కొల్లాజన్ సింథసిస్లో లాట్ ఆఫ్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో డైలీ రెగ్యులర్ డైట్లో ఏదైనా మనం ఇంక్లూడ్ చేసుకోగలిగితే బెటర్. అవి కాకుండా కూడా రెగ్యులర్గా దొరికేవి కూడా మనకి చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి. అట్లా ఏంటంటే వాటిలో ఇంకోటి ఏంటంటే టొమాటోస్, వాటిలో ఉండే లైకోపిన్ కూడా అలాంగ్ విత్ వైటమిన్ సి, అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది మనకి స్ట్రెంగ్త్, స్టామినా బిల్డప్ అవడానికి. అలాగే డైలీ తీసుకునేటువంటి ఎగ్స్లో ఏంటంటే కొల్లాజన్ రిలేటెడ్ సల్ఫర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సల్ఫర్ కూడా ఏంటంటే కొల్లాజన్లో ఉండేటువంటి క్రాస్ లింక్స్, బాండ్స్ని బాండ్ చేసి ఉండేవి సల్ఫైడ్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ ఆహార పదార్థాల్లో మనం సల్ఫర్ కనుక ఇంక్లూడ్ చేసుకోగలిగితే కనుక తినే వాటిల్లో సేఫ్ లెవెల్స్లో ఆ కొల్లాజన్ మనకి స్ట్రాంగ్ అవుతుంది, మనకి తొందరగా అది మనకి వీక్నెస్ రాకుండా ఉంటుంది. అలాగే ఎగ్స్లో ఏంటంటే ఈ ప్రొలీను, లైసిన్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట, జింక్ను, బయోటిన్తో పాటుగా. సో అందువల్ల ఏంటంటే మనం వీక్లీ కనీసం 3 to 4 times అన్న ఎగ్స్ కనుక హోల్ ఎగ్ తీసుకోగలిగితే కనుక చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్యాటీ ఫిష్. మనం తినే వాటిల్లో చాలా రకాల ఫిష్లు ఉంటాయి. అంటే సాల్మన్స్ అని, మ్యాక్రెల్స్ అని, సార్డీన్స్ అని, అలాగే ఏంటంటే చాలా రకాల ఫిష్ వెరైటీస్ ఉంటాయి. సో వీటిలో ఏంటంటే లాట్ ఆఫ్ ఒమేగా 3 ఉంటాయి, ఒమేగా 6 ఉంటాయి. సో ఈ ఒమేగా 3, ఒమేగా 6 అనేవి ఏంటంటే చాలా ప్రొడక్టివ్ అనమాట బాడీకి. మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కింద ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్స్ ఉంటాయి. బాడీలో ఏంటంటే సెల్ఫ్ డ్యామేజ్ అనేది ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. సో ఒమేగా 3లో ఏంటంటే ఈపీఏ, అలాగే డిహెచ్ఏ అని ఉంటాయి, అంటే డైహైడ్రో హెక్సాయిక్ యాసిడ్ అని అలాంటివి ఉంటాయి అన్నమాట. అలాగే వీటి వల్ల ఏంటంటే మనకి లాట్ ఆఫ్ హైడ్రేషన్, ఈ ఒమేగా 3 యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది, సప్పల్గా ఉంటుంది స్కిన్. అది కూడా న్యాచురల్ టెండెన్సీ టు ఎలాసిటీ బాగా పెరుగుతుంది అనమాట. బాగుంటుంది, అందంగా ఉంటుంది మనకి చూసుకోవడానికి. సిట్రస్ ఫ్రూట్స్, సో మనం తీసుకునే లైము, లెమను, గూస్బెర్రీ, వీటన్నిటిలో కూడా లాట్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వైటమిన్ సి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కొల్లాజన్ ఇంటిగ్రిటీ అనమాట.